టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ లో చేరేందుకు 20 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అంటున్న జగ్గారెడ్డి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం. ఎల్ఓసి అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. నేడు రాజ్యసభ సభ్య ఎన్నికలకు నోటిఫికేషన్. నేడు ధరణిపై మధ్యంతర నివేదిక అసెంబ్లీ సమావేశంలో చర్చించే అవకాశం. బుధవారం మరోసారి శాఖలతో సమీక్ష నిర్వహించిన కమిటీ. బీఎస్సీ సమావేశం నుంచి బయటకు వచ్చిన హరీష్ రావు. 50 నుంచి 100 ఎకరాల్లో హైదరాబాద్ లో ఏఐసిటీ గవర్నర్ తమిళసై. మున్సిపల్ చైర్మన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు. సర్పంచ్ పదవి వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. వైద్య రంగం అభివృద్ధికి కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళితే, పాలనా పరంగా కాంగ్రెస్ బారస మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి తెలిపారు. బారస నేతలు ఏనాడు సచివాలయానికి రాలేదని, కేవలం వారి ఇళ్ల నుంచే పరిపాలన కొనసాగించారని ఎద్దేవా చేశారు. గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భాజపా ఆదేశాలతోనే ఏపీ సీఎం జగన్ బారస అధినేత కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. వ్యాపారులను కేసీఆర్, కేటీఆర్ అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం ముందని పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందొద్దని కాంగ్రెస్ జగన్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. వారి ఎత్తుగడలను తిప్పుకొడతాం. ఎమ్మెల్యేలను నిలబెట్టుకునేందుకు బారస నేతలు డ్రామాలు ఆడుతున్నారు. 20 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లోపే ఈ 20 మందిని పార్టీలోకి తీసుకుంటామని తెలిపారు. నేడు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం. 2 నెలల్లోపే గవర్నర్ తమిళసై సోదరి రాజన్ ఉభయ సభలో సభ్యులను ఉద్దేశించి మరోమారు ప్రసంగించనున్నారు. ఉదయం 11:30 శాసనసభలో సంయుక్త సమావేశం. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ మండలి రేపటికి వాయిదా పడతాయి. సభలు వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజర్ కమిటీలు అసెంబ్లీ మండలిలో వేరువేరుగా సమావేశాలు అవుతాయి. బడ్జెట్ సమావేశాల సన్ని దినాలు ఎజెండాను బీఎస్సీ భేటీతో ఖరారు చేస్తుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ కౌన్సిలర్లు రేపు చర్చ సమాధానం. 10వ తేదీన 2024-25 రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ఉభయ సభలో ప్రవేశపెట్టనుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఎల్ఓసి అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. గురువారం హైదరాబాద్ లోని అలంపూర్ మండల బుక్కాపురం గ్రామానికి చెందిన కమలమ్మకి మోకాల ఆపరేషన్ కొరకు ₹1,00,000 ఎల్ఓసిని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషనర్ నేడు పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ చివరికి రాజ్యసభలో 56 మంది పదవీ కాలం పూర్తి కానుంది. తెలంగాణలో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 15 వరకు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు అవకాశం ఉంది. ఫిబ్రవరి 27 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 27 సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణలో ఏప్రిల్ నాటికి వద్దిరాజ్ రవిచంద్ర, లింగయ్య, సంతోష్ పదవీ కాలం పూర్తి కానుంది. ఏప్రిల్ నాటికి ఏపీ నుంచి సీఎం రమేష్, కనకమేడల నామిరెడ్డి పదవీ కాలం పూర్తి కానుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్ కు హైకోర్టు ఊరట దక్కింది. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు వివరించింది. కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీని సభలో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పులపై దళిత పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 5 ఏళ్లుగా జైల్లోనే ఉన్నాడు శ్రీనివాస్.
విశాఖ సెంట్రల్ జైల్లో ఆయన దీక్ష చేసినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తనకు న్యాయం చేయాలని కోరాడు. సీఎం జగన్ వచ్చి సాక్ష్యం చెప్పాలని అన్నాడు. శ్రీనివాస్ కు మద్దతుగా ఆయన తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బిరాజ్ కూడా ఇటీవలే దీక్ష చేశారు. రాష్ట్రంలో 7 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ నేడు మధ్యంతర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. నెల రోజులుగా 6 సార్లు సమావేశమైన కమిటీ వివిధ ప్రభుత్వ శాఖలు, రెవెన్యూ వర్గాలు, పోర్టర్లు, నిర్వహణ కంపెనీలు, భూ నిపుణులతో చర్చలు జరిపింది. ప్రాథమిక స్థాయిలో కమిటీ అధ్యయనం దాదాపు 90% పూర్తయింది. క్షేత్రస్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ శాఖలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచిస్తూ మధ్యంతర నివేదిక సిద్ధం చేసింది. డిజిటల్ పాస్బుక్ మొదటి పేజీలో తప్పులు సరిచేసుకోవాలంటే కలెక్టర్ను ఆశ్రయించాలి. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను సరిచేసుకునేందుకు యాజమానులు నెలల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వీటిని కలెక్టరేట్, ఆర్డీఓ, తహసీల్దార్ ప్రాధాన్యత క్రమంలో బదలాయించాలని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. భూ సమస్యలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ నేటి నుంచి శాసనసభ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో దానిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కమిటీ మధ్యంతర నివేదికను రూపొందించింది. సమస్యలను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు గాను కమిటీ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనుంది. ఇందుకు సంబంధించి టూర్ షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ వ్యవహారాల సహాయక సంఘం భేటీ జరుగుతుంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో శాసనసభ పని దినాలు ఖరారు చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల పని దినాలు, ఎజెండా ఖరారు చేయనుంది. బడ్జెట్ సమావేశాలు అది కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ కావడంతో దాదాపు వారం రోజులు సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. బీఎస్సీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కడియం శ్రీహరి, అక్బరుద్దీన్, మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే బీఎస్సీ సమావేశానికి వెళ్లిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు భేటీ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే బయటకు వచ్చారు. కేసీఆర్ బదులుగా బీఎస్సీ హరీష్ రావు సమావేశానికి వెళ్లారు. తన బదులుగా హరీష్ రావు బీఎస్సీకి వస్తారని కేసీఆర్ ముందే సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. అయితే బీఎస్సీకి హరీష్ రావు రావడంపై మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాసేపటి తర్వాత హరీష్ రావు ఈ సమావేశం నుంచి బయటకు వచ్చారు. హైదరాబాద్ లో 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐసిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌదరి రాజన్ అన్నారు. 2000 కోట్లతో ప్రభుత్వం ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తామని తెలిపారు. హరిత ఇంధనాలను ప్రోత్సహించేందుకు త్వరలో సమగ్ర ఇంధనం పాలసీ రూపొందిస్తామని చెప్పారు. రిజర్వాయర్లను పర్యావరణ అనుకూల పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. పెద్ద ఎత్తున మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు చేపడతామని, మూసీ మరోసారి హైదరాబాద్ జీవనాడిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని గవర్నర్ వెల్లడించారు. క్రీడా రంగంలో రాష్ట్రానికి అగ్రగామి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కుల గణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సమాజంలో వివక్ష, అణచివేతకు గురైన అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్ కేవలం ఆర్థిక పత్రం కాదు, ఉమ్మడి భవిష్యత్తుకు నమూనా అని వ్యాఖ్యానించారు. కాలోజీ కవితతో ప్రసంగం మొదలుపెట్టిన గవర్నర్ తమిళ కవి సుబ్రహ్మణ్యం భారతి మాటలతో ప్రసంగం. గురువారం గద్వాల జిల్లా కేంద్రంలోని చైర్మన్ స్వగ్రామం నందు గురువారం జనహృదయ నేత మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవులు జన్మదిన సందర్భంగా వారికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించి కేక్ కటింగ్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు. ఈ కార్యక్రమంలో బోయ జమ్మన్న, అయ్యప్ప, డిజిటల్ రాము, సిద్ధు, పెయింటర్ రాము, చిన్న నరసింహులు, కామేష్, కమ్మరి రాములు, గాంధీ తదితరులు పాల్గొన్నారు. గురువారం గద్వాల నియోజకవర్గం దరూర్ మండల పరిధిలోని అల్వాలపాడు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ వీరన్న గౌడ్ పదవి వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే సర్పంచ్ వీరన్న గౌడ్ దంపతులకు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ, వార్డు మెంబర్లకు, అంగన్వాడీ, పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు ఎమ్మెల్యే సర్పంచ్ శాలువా కప్పి పూలదండ వేసి జ్ఞాపికను అందజేశారు. రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలంలో చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పలు ఘటనలో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర తెలిపారు. ఇలాంటి అదృష్టం కల్పించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆజన్మాంతం రుణపడి ఉంటామని తెలిపారు. గురువారం రాజ్యసభ సభలో పదవీ కాలం పూర్తయ్యే సభ్యులకు సభ వీడ్కోలు పలికింది. రిటైర్ అయ్యే సభ్యులందరికీ చైర్మన్ జగదీష్
ధన్గఢ్ మాట్లాడే అవకాశం కల్పించింది। ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ముగింపు ఉపన్యాసం ఇచ్చారు। తమ పార్టీ అధినేత కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ తమ ఉపన్యాసాన్ని మొదలుపెట్టిన రవిచంద్ర పదవీ కాలంలో సహకరించిన అప్పటి ప్రస్తుత రాజ్యసభ చైర్మన్లు వెంకయ్య నాయుడు, జగదీష్ ధన్గఢ్, పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, పెట్రోలియం సహజవాయు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రమేష్ బిందూరి తదితరులకు రవిచంద్ర కృతజ్ఞతలు తెలిపారు। సభలో ఆయన మాట్లాడుతూ అటు పాత పార్లమెంటు ఇటు కొత్త పార్లమెంటు భవనాల్లో కూర్చునే అవకాశం దొరకడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు। ఇదే సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు రావడం, అందులో ఓటు వేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు। నిన్న దేశ రాజధాని ఢిల్లీలో గద్వాల్ ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి ఎంపీ రాములతో కలిసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మనసుకు మాండనీయాకి గద్వాల నియోజకవర్గంలో గట్టు మండల కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్లికేట్ చేయాలి। గద్వాలకు న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ ను గద్వాలలో ఏర్పాటు చేయాలి। నర్సింగ్ కాలేజీలో 60 మందికి పరిమితమైన సంఖ్యను 100 మందికి పెంచాలని కోరారు। అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రికి వినతి పత్రం అందజేశారు। గద్వాల నియోజకవర్గంలో గతంలో సరైన సదుపాయాలు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారని, గద్వాల నుండి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు వైద్య సదుపాయం కోసం వెళ్లేవారు। కానీ కేసీఆర్ పరిపాలనలో గద్వాల ప్రభుత్వం ఆసుపత్రి నందు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావడం జరిగిందని తెలిపారు। డయాలసిస్ సెంటర్ ను, డయాగ్నోసిస్ సెంటర్ ను, అనేకమైన అన్ని రకాల వైద్య రోగాలకు వైద్యము అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సహకారంతో గద్వాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈ విధంగా 300 పడకల ఆసుపత్రి నిర్మాణం, నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ కూడా గద్వాలకు మంజూరు కావడం జరిగిందని, గద్వాల మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకునే దిశగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని, దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో గద్వాల నియోజకవర్గంలో వైద్య రంగాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి మంత్రికి వినతి పత్రం అందజేశారు। దీనికి గాను మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది। కేసీఆర్ బీఆర్ఎస్ ను గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు। గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు। కేసీఆర్ కాలం చెల్లిన ఔషధమని పేర్కొన్నారు। కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందన్న రేవంత్ రెడ్డి విశ్రాంతి జడ్జితో విచారణ జరిపించుకోవాలని చెప్పారని వెల్లడించారు। హైకోర్టు చెప్పిన అంశంపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చిస్తామని వివరించారు। మరోవైపు బీఎస్సీ సమావేశానికి కేసీఆర్ స్థానంలో హరీష్ రావు వెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు। బీఎస్సీ సమావేశానికి అందులోని సభ్యులే రావాలని స్పష్టం చేశారు। రేపు హిమాన్లు కూడా వస్తానంటే ఎలా అని ఎద్దేవా చేశారు। 5 ఏళ్ల పాటు శాసనసభ వ్యవహారాల మంత్రిగా చేసిన హరీష్ రావుకు ఆ మాత్రం అవగాహన లేదా అని ప్రశ్నించారు। తెలంగాణ ప్రతిపక్ష హోదా నేతకు గది కేటాయింపు పైన రేవంత్ మాట్లాడారు। గది మార్పు స్పీకర్ నిర్ణయం అని తెలిపారు। గురువారం రాజపూర్ మండల కేంద్రంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। సమావేశంలో నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమిటి శ్రీనివాస్ ముదిరాజ్, మహాసభ జిల్లా కన్వీనర్ కాంచపల్లి చెన్నయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సున్నపు లక్ష్మయ్య, జింకల వెంకయ్య, మండల కార్యదర్శి సత్యం, శేఖర్, లింగం, గొల్లపల్లి యాదయ్య, శివకుమార్ పాల్గొని నడిమిటి శ్రీనివాస్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న దేశంలో పార్లమెంట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 13 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు అగ్రకులాల వారికి కేటాయించడం జరిగిందని, 13 సార్లు ఎన్నికలు జరిగినప్పటికీ 3 సార్లు బీసీలకు కేటాయించడం జరిగిందని, బీసీల జనాభా అత్యధికంగా ఉన్న జిల్లాలో ఎందుకు రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయని తెలిపారు। నడిమిటి శ్రీనివాసులు, నేషనల్ ధోబీ రిజర్వేషన్ జాతీయ కన్వీనరు, అదేవిధంగా ఈ చర్చలకు సంబంధించిన మిగతా గుజరాత్ భాష నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులందరికీ కూడా ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించాలని బలమైన డిమాండ్తో బయటికి వెళ్ళాం। అన్ని వర్గాలను కలుపుకొని బయలుదేరుతా ఉన్నాం ఈసారిగా। ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి 55% ఉన్నటువంటి బీసీలము, ఎస్సీలు కలుపుకుంటే 80% అంటున్నాం। ఇంత నిష్పత్తి ఉన్న వాళ్ళకు ఒక టికెట్ ఇవ్వడానికి పార్టీలన్నీ అన్ని రాజకీయ పార్టీలు కూడా నానా యాతన పడుతుంది। కారణం ఏంటంటున్నాం, 102% ఉన్నటువంటి రెడ్డిలకు మటుకు మీరు సీట్లు ఇస్తారు, కానీ 55% ఉన్నటువంటి మాకేతర సీట్లు అయితే మీరు బలంగా మేము కోరుతున్నాం। అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, ముదిరాజులు, యాదవ, మున్నూరు కాపు, గౌడు, రజక, నాయ బ్రాహ్మణ, పద్మశాలి, ఎన్ని కులాలు కలిసి అన్ని కులాలను కలుపుకొని ముందుకు కదులుతూ ఉన్నాం। మేము ఒకటే డిమాండ్ పెడుతున్నాం, బీసీలుగా మమ్మల్ని ఎక్కడెక్కడ మమ్మల్ని విడగొట్టి మీరు పాలిస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదని మేము చెప్తా ఉన్నాం। అందుకే
బీసీలోంచి బలమైన అభ్యర్థిని నిలిపాలి. అది కూడా ఎవరు నిలిపాలి? స్థానికులకు మీరు టికెట్లు ఇవ్వాలి. స్థానికులకు టికెట్లు ఇస్తే స్థానికులకు మా సమస్యలు తెలుస్తాయి, మా జీవన విధానం తెలుస్తుంది వాళ్ళకు. కాబట్టి మీరు స్పష్టంగా స్థానికులకు ఇవ్వకుండా ఎక్కడో బయట వాళ్ళని తీసుకొచ్చి పెడితే కూడా ఈసారి మేము బీసీలు ఒకసారి తిరగబడి ఆలోచన చేస్తూ ఉన్నది. ఇది గమనించాలని రాజకీయ పార్టీలు కోరుతా ఉన్నాం. అంతేకాదు, ఎన్ని సంవత్సరాలుగా మీరు చేస్తూ ఉన్నారు? రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడిన తర్వాత 1950 తర్వాత చట్టాలు చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు అగ్రకుల వాళ్ళకే మీరు అధికారాలు ఇచ్చారు, 3 సార్లు మటుకు బీసీలకు అధికారం ఇచ్చారు. మేము అందుకే అడుగుతున్నాం, పార్లమెంటులో పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మెజార్టీ బీసీ వర్గాలన్నీ కూడా మరి ఎందుకు పోటీకి చేస్తున్నాయి? మీరు ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు? కేవలము ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే, చట్టసభలో మా వాటా మాకు పంచం అడుగుతున్నాం. బీసీలకు చట్టసభలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మీరు మా సీట్లు మాకు కేటాయిస్తే ఇలా మాకు ఈ బాధ ఉంటుంది కదా. అనుకూలం ఉన్నటువంటి ఏ కులమన్నా కానివ్వండి, గౌడ్ల, యాదవుల, ముద్రాజుల ఎవరు అధికారం ఉంటే వాళ్ళు వచ్చిన వాడేవాళ్ళు, ప్రజలు వస్తారు, నాయ బ్రాహ్మణులు వస్తారు, వాళ్ళకి స్థానం వాళ్ళకి కల్పించేవారు. కానీ దాన్ని పాలకులు ఏం చేస్తున్నారు? కులాలుగా మమ్మల్ని విడగొట్టి సమూహంగా కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మాట్లాడితే 1000 కోట్లు 100 కోట్లు బీసీలకు కేటాయిస్తామని పేపర్లో ప్రకటిస్తారు, దాన్ని పేపర్లో పెడతారు. కానీ తీర గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తే మటుకు 1 లక్ష రూపాయలు బీసీలకు లోన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేవు. నానా యాతన పెడతా ఉంటారు. అందుకే మేము అడిగేది ఏంటంటే, మా హక్కుల కోసం ఒకవైపు ఫైట్ చేసుకుంటూ పార్లమెంటు బీసీకి మనం ఒకవైపు అడుక్కుంటూ తర్వాత బడ్జెట్లో కూడా మాకు బీసీలకు అత్యధికంగా డబ్బులు కేటాయించాలి. మీరు బ్యాంకులు కూడా పూచికత్తు లేకుండా వాళ్ళకు డబ్బులు రుణాలు ఇస్తే మళ్ళీ వాళ్ళు వ్యాపారం చేసుకొని బాగుపడతారు తప్ప అలాంటి అధికారాన్ని ఆస్కారం కల్పించకుండా కేవలం బీసీల సంక్షేమం కోసం మేము పాటుపడతాం, బీసీలే మాకు దేవుళ్ళు, బీసీలు లేకపోతే సమాజం లేదని ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దని ఇప్పటికీ రాజకీయ అన్ని పార్టీలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు కానీ ఇదే విధంగా చేస్తే ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పాలమూరులో సత్తా చూపడానికి సిద్ధంగా ఉన్నాం. బలమైన బీసీ అభ్యర్థిని ముందు నిలబెట్టి మేము మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అందుకే ఇప్పటికీ అన్ని ప్రాంతాలు తిరుగుతూ చాలామంది బీసీ సంఘాలు కూడగట్టుకొని ముందుకు కదిలే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు కూడా కలిసి వస్తూ ఉన్నారు. కాబట్టి సమస్త బీసీ సమాజాన్ని మీ ద్వారా మేము కోరుతుంది ఏంటంటే, బీసీలారా ఎక్కడాన్ని నిద్రలేద్దాం, మన హక్కుల కోసం ఉద్యమం చేద్దాం. వాటాల తర్వాత వంచుకుందాం మనం, కానీ హక్కులు లేకుండా వాటాలు ఇంటికి వస్తే మనకంటూ మనకు మాట్లాడేవాడు, మన స్థితిగతులు, జీవన విధానం తెలుసుకొని ముందుకు కదిలేవాడు మనవాడైతే, కానీ ఎలాంటి సంబంధం లేకుండా బీసీల గురించి మాట్లాడతామని కళ్ళబోలి మాటలు చెప్పి మనను అన్యాయంగా అక్రమంగా ఓటు బ్యాంకు సిస్టంగా బీసీలను వాడుకున్నది ఈ యంత్రాంగానికి మేము మనవి చేసేది అంటే, బీసీలు ఓటు బ్యాంకులు కారు, హక్కులను అడిగే ఉద్యమకారులను తెలియజేస్తున్నాం. అందుకని అడుగుతున్నాం, బీసీలారా ఏకమైదాం, హక్కుల కోసం సాధిద్దాం. పార్లమెంటు మామూలు స్థానాన్ని బలమైనటువంటి బీసీ అభ్యర్థి మీరు కేటాయించండి. ఏ కులానికి ఇస్తారు మేము అడగట్లేదు ఇక్కడ, కానీ బీసీలకు మళ్ళీ మీరు ఇవ్వాల్సిందే మామూలు స్థానాన్ని. అట్లా ఇవ్వకుండా మీరు కనుక కాలయాపన చేసి మళ్ళీ ఈసారి ఎవరిని పెడితే ఖచ్చితంగా బీసీని ముందర పెట్టి ఈసారి మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు నచ్చకపోతే వాళ్ళకి ఇంటికి పంపే కార్యక్రమం. చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో శివస్వాముల పడిపూజ కార్యక్రమం జరిగినది. శివస్వాములు, గ్రామ పెద్దలు, ఇతర గ్రామస్తులు శివస్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి పూజారి వీరేశం శివభక్తి ఆలయ కమిటీ చైర్మన్ సి సురేందర్ రెడ్డి, కుమారస్వామి, ప్రభు లింగం, ఆత్మలింగం, కృష్ణయ్య, చిట్టి, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణమ్మ, జెడ్పీటీసీ రాజేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. I'm
ఏడాది మొదటి వారంలో నమోదైన పగటి ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మార్చి నెల కాకముందే ఎండలు మండిపోతుండటంతో మార్చి నెలలో పరిస్థితులు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. గత 3 రోజుల్లో భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతలతో గ్రేటర్ వాసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జూబ్లీ హిల్స్ లో 38.4 డిగ్రీలు, సరూర్ నగర్ లో, చందానగర్ లో 38.3 డిగ్రీలు, బేగంపేటలో 37.6 డిగ్రీలు, ఉప్పల్లో 37.3 డిగ్రీల, చెరిలింగంపల్లిలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఎండలు ఈ స్థాయిలో ఉంటే ఏప్రిల్ మే నెలలో ఏ రేంజ్ లో ఉంటాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో రాముడు వెలిశాడు, ప్రపంచానికి నాయకుడై మోదీ నిలిచాడు. మూడోసారి పార్లమెంట్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సన్నాహం అవుతుంది. మళ్ళీ మోదీనే ప్రధాని చేయాలనే సంకల్పంతో ప్రజల ఆశీర్వాదం కొరకు ఇంటింటికి గడప గడపకు ప్రతి ఒక్కరిని కలిసి భారతదేశం భద్రంగా ఉండాలంటే, నిరుపేదలకు చేతి నిండా పని కావాలంటే తప్పకుండా మళ్ళీ మోదీయే ప్రధాని కావాలి. కళలను నిజం చేసి చూపిస్తారు, అందుకే ప్రజలు మోదీని గెలిపిస్తారు. ఇదే సమయం, సరైన సమయం మళ్ళీ మోదీని ప్రధాని చేయడానికి మంచి అవకాశం. కాబట్టి మీ ద్వారా మన పౌరులను కోరేది ఏంటంటే, మళ్ళీ మోదీ ప్రధాని అయితేనే దేశం సురక్షితంగా ఉంటుంది. 25 కోట్ల మందిని పేదరిక రేఖ నుంచి పైకి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారిది. అయినా వాళ్ళు ఇంకా నిలదొక్కునేదాకా మధ్యతరగతి కుటుంబాలు అయినా కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని 80 కోట్ల మందికి ఇంకా ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. నరేంద్ర మోదీ గారు పేదవాళ్ళని, బలహీనల్ని కేవలం నిలబెట్టడమే కాదు, వాళ్లను పరిగెత్తిగట్టేట్టుగా శక్తిని ఇచ్చినప్పుడే వాళ్ళు జీవన శైలిలోకి వస్తారు, స్రవంతిలోకి వస్తారనే ఉద్దేశంతో వారికి చేస్తున్న సంక్షేమాలు ఏవి ఆపకుండా అవి ముందుకు తీసుకెళ్తూ మౌలిక వసతులను అంటే రోడ్లని, భవనాలని, డ్యాములని అన్ని కడుతూనే భారతదేశంలో సుపరిపాలన కొనసాగిస్తున్నారు. గత 10 సంవత్సరాల్లో 12 ఉన్న జీడిపిని 7కు తీసుకొచ్చారు. అదే ప్రస్తుతానికి నరేంద్ర మోదీ గారి సుపరిపాలనలో 7, 8, 9వ దేశంగా ఉన్న భారతదేశం ఈరోజు 5వ స్థానంలోకి వచ్చింది. 3వ పర్యాయం మళ్ళీ ప్రధానమంత్రి అయితే తప్పకుండా 3వ స్థానానికి వస్తుంది. 2047కి మొదటి స్థానానికి వస్తుంది. కాబట్టి సోదర సోదరిమణులందరికీ నేను కోరేది ఏమిటంటే, మరొక్కసారి మోదీని ప్రధాని చేయడానికి కమలం గుర్తుకే ఓటేయండి, బీజేపీని గెలిపించండి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీ అందరికి తెలుసు, నేను బండారి శాంతి కుమార్ ఒక బీసీ వర్గానికి చెందినవాడిని. ఈసారి పార్లమెంట్ ఎన్నికల కొరకు ఎంపీ సీటు గురించి మహబూబ్నగర్ నుంచి నేనే టికెట్ కోరుతున్నాను. అధిష్టానం తప్పకుండా నాకే టికెట్ వస్తుంది. ఎందుకంటే 2 పర్యాయాలు అంటే 2014లో నాగం జనార్దన్ రెడ్డి గారి కొరకు, 2019లో డీకే అరుణ గారి గురించి ఈ సీటు త్యాగం చేశాను. పార్టీ యొక్క నిర్ణయాన్ని శిరోధారంగా భావించి మళ్ళీ వాళ్ళని గెలిపించడానికి కూడా ప్రయత్నం చేశాను. అలాంటి నాకు తప్పకుండా ఈసారి ఒక బీసీ క్యాండిడేట్గా 65% బీసీలు ఉన్న ఈ పార్లమెంట్లో నాకే టికెట్ వస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. పెద్దలందరినీ కలిశాను, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని ముందుకెళ్తున్నాను. తప్పకుండా ఈసారి ఈ పార్లమెంట్ను భారతీయ జనతా పార్టీ గెలిపించి ఢిల్లీకి పార్లమెంట్కి పంపిస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.